కూటమిలో విభేదాలు ఉన్నాయి. కింద మీద పడతాం, కానీ కూటమి 15 ఏళ్ల పాటు కొనసాగుతుంది. ఇది జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట. తాజాగా టీడీపీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా అదే రీతిలో వ్యాఖ్యానించారు. విభేదాలు ఉన్నాయి, కింద మీద పడుతుంటాం, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, కానీ విడాకుల వరకు వెళ్ళబోము. ఇది నారా లోకేష్ మాట. ఇద్దరు దాదాపు ఒకటే. అన్నా మీ అందరూ ఒకటి చెప్తున్నా, తిట్టుకుందాం కొట్టుకుందాం కానీ విడాకులు అవుట్ ఆఫ్ క్వశ్చన్. తిట్టుకుందాం కొట్టుకుందాం రా. కూటమిలో విభేదాలు ఉన్నప్పటికీ, వైరుధ్యాలు ఉన్నప్పటికీ, అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా కూటమి కొనసాగుతుంది. తెలుగుదేశం జనసేన మధ్య సఖ్యతకు సమస్య లేదు అనేటువంటి అంశాన్ని ఇరు పార్టీల నాయకులు తేల్చేశారు. మరి క్షేత్రస్థాయిలో అదే రీతిలో జనం సర్దుబాటు చేసుకుంటారా? అదే రీతిలో సఖ్యంగా సాగిపోతారా? అసెంబ్లీ వేదికగా పవన్ కళ్యాణ్ చెప్తే యలమంచిలి నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. తిట్టుకోండి కొట్టుకోండి కానీ విడాకుల వరకు వెళ్లే ప్రసక్తే లేదు అన్నట్టుగా నారా లోకేష్ చెప్పడం దేనికి సంకేతం? దీన్ని బట్టి యలమంచిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల భౌతవ్యం ఏంటి? ఖచ్చితంగా యలమంచిలి నుంచి పోటీ చేయాలి అని ఆశిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు రాబోయే కొన్నేళ్ల పాటు కూడా అక్కడ పోటీ చేసేదానికి జనసేనకు తప్ప తెలుగుదేశం పార్టీకి అవకాశం రాదు అంటే ఏం చేస్తారు? కేవలం యలమంచిలి మాత్రమే కాదు, రాష్ట్రంలో 21 నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున ప్రస్తుతం ప్రాతినిధ్యం ఉంది. ఆ 21 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీల భౌతవ్యం ఏంటి? ఆఖరికి పిఠాపురంలో వర్మ లాంటి వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? అంతా ప్రశ్నార్థకమేనా? ఒక జనసేన ఒకటే కాదు, మరొక 8 చోట్ల బీజేపీ నేతలు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఆ నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జీల పరిస్థితి ఏంటి? ఉదాహరణకి ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ ఆ నియోజకవర్గంలో తనకే టికెట్ వస్తుందని 5 ఏళ్ల పాటు విపక్షంలో ఉండగా నియోజకవర్గంలో అనేక రకాల అవరోధాలు ఎదుర్కొని కూడా పనిచేశారు. అలాంటి పరిటాల శ్రీరామ్ లాంటి వాళ్ళు ఆశలకి నీళ్లు వదిలేసినట్టేనా? పిఠాపురం వర్మ, పరిటాల శ్రీరామ్ ఇలాంటి అనేక మంది కరడుగట్టిన తెలుగుదేశం పార్టీ కుటుంబాల నాయకులకు కూడా అవకాశాలు రాకపోతే వాళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్ళందరి భౌతవ్యం ఎలాంటి టర్న్ తీసుకోబోతోంది అన్న ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు పవన్ కళ్యాణ్, రెండో వైపు నారా లోకేష్ ఇద్దరు ఖచ్చితంగా కూటమి కొనసాగుతుంది, రాబోయే దశాబ్దన్నర పాటు ఇదే రీతిలో సాగుతుంది అన్నట్టుగా సంకేతాలు ఇచ్చేస్తున్నటువంటి తరుణంలో అదే పరిస్థితి కొనసాగితే ఈ 30 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల పరిస్థితి ఏం కావాలి అనేటువంటి ప్రశ్న చాలామంది నుంచి మొదలవుతుంది. మరి ఒకవేళ అధినాయకులు ఖచ్చితంగా కూటమి ఉంటుంది అని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అలాంటి సఖ్యత కొనసాగకపోతే అప్పుడు ఏం చేస్తారు? అంటే ప్రస్తుతానికి కూటమిలో విభేదాలు రాకుండా, క్షేత్రస్థాయిలో వైరుధ్యాలు పెరగకుండా, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల మధ్య మొదలైనటువంటి తగాదాలు తీవ్రం కాకుండా వాటిని అణిచి ఉంచేందుకు ఇలాంటి ఎత్తుగాళ్ళు వేస్తున్నారా? వాళ్ళెవరూ మరింతగా పార్టీల మధ్య విభేదాలు పెంచేందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు చేయకూడదనేటువంటి లక్ష్యంతో ఇలాంటి అణిచివేత ప్రయత్నాలకు తగ్గట్టుగా వాళ్ళ ఆవేశం మీద నీళ్లు జల్లేందుకు తగ్గట్టుగా ఎత్తుగడ నడుస్తుందా? అదొక్కటే అయితే వచ్చే ఎన్నికల నాటికి ఎటైనా జరగవచ్చు కాబట్టి ఆశాభావంతో ఎదురు చూస్తారు. కానీ అది కాకుండా నిజంగానే కూటమి ఇదే రీతిలో కొనసాగాలని, కూటమిగా కొనసాగితే తప్ప జగన్మోహన్ రెడ్డి లాంటి బలమైన నాయకుడిని ఎదుర్కోలేమని ఎప్పటికీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్ నిర్ణయించుకుంటే అప్పుడు ఆ 30 మంది పరిస్థితి ఏంటన్నది అత్యంత అగమ్య గోచరంగా చూడాల్సి ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళందరూ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఆ నిర్ణయాలన్నీ కూటమి మీద ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి? ఇవన్నీ అనేక అనుమానాలకి, సందేహాలకి, అనేక ప్రశ్నలకి ఆస్కారం ఇస్తున్నటువంటి అంశాలు. ఒకవైపు పవన్ కళ్యాణ్, రెండో వైపు నారా లోకేష్, ఇంకొక వైపు చంద్రబాబు నాయుడు, ఎవరు ఎన్ని నాయకులు మాట్లాడుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం కూటమిలో 2024 సాధారణ ఎన్నికలకు ముందు నాటి పరిస్థితులు లేవు. క్షేత్రస్థాయిలో విభేదాలు పెరుగుతున్నాయి. ఈ విభేదాలు ఎటైనా దారి తీసుకునేటువంటి అవకాశం ఉంది. మరి అలాంటి సమయంలో ఈ నాయకత్వం ఏం చేస్తారు? కలహాల కాపురాన్ని కొనసాగించాల్సిందని కేడర్ మీద ఒత్తిడి పెడతారా?
లేకుంటే తమ పార్టీ క్యాడర్ తమ సొంత పార్టీ నాయకత్వం మీద ఒత్తిడి పెంచుతున్నప్పుడు ఆ ఒత్తిడికి తలొగ్గి కొత్త నిర్ణయాలు తీసుకుంటారా? ఏమైనప్పుడు కూడా ప్రస్తుతానికి మాత్రం ఇరు పార్టీల నాయకత్వం కలిసే సాగాలి, ఉమ్మడిగానే ఉండాలి, కుమ్ములాడుకున్నా కొట్లాడుకున్నా కూటమిలోనే కొనసాగాలి తప్ప బయటికి వెళ్ళిపోయే ప్రసక్తి లేదు, విడాకులు లేవు, అంతకు మించి ఏమీ జరగదు అనేటువంటి సంకేతాలు ఇస్తున్నటువంటి తీరు మాత్రం ఆసక్తికరం, అత్యంత చర్చనీయాంశం.